ఫ్రెండ్స్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి సంబంధించి పూర్తయిపోయాయి అడ్మిషన్స్ అనేది. సో మనకి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు మనకి మూడో లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి పద్మావతి జూనియర్ కాలేజు, ఎస్వి జూనియర్ కాలేజు ఈ రెండిట్లో అడ్మిషన్స్ కాను మనకి థర్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు పోవాలి ఏంటి అనేది మనం చూసినట్లయితే వెరిఫికేషన్ కౌన్సిలింగ్కి సో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ కాలంలో చూస్తే మనకు సో లిస్ట్ ఆఫ్ 3 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ కౌన్సిలింగ్ 26/2024 టు 22/6/2024. ఓకే, 26/2024 నుంచి 22/6/2024 వరకు మీరు వెరిఫికేషన్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫీజు ఏమైనా పే చేయాల్సి వస్తే ఆ టైంలో అంటే వెరిఫికేషన్ టైంలో మీ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అక్కడ. సో కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసింటే ఈ థర్డ్ లిస్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఎలా చూసుకోవాలనేది దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకి స్టూడెంట్ నేము, అదేవిధంగా ఏ కోర్స్ అలాట్ అయింది వీళ్ళకు అదే మొత్తం చూసుకోవచ్చండి. సో అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, కాలేజ్ నేము, కోర్స్ నేము, మీడియం అప్లైడ్, అప్లికెంట్ కేటగిరీ, హాస్టల్ అలాట్ అయిందా లేదా అనేది ఇక్కడ. సో హాస్టల్ అలాటెడ్ కేటగిరీ నేము, అదేవిధంగా పర్సెంటేజ్. సో ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసుకున్నారు అని చెప్పేసి మనకు చూడొచ్చు. ఓకే, సో మీ యొక్క పేరు ఇందులో కరెక్ట్గా ఉందా లేదా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క పేరు ఉంటే మీరు వెంటనే 20వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది తిరుపతికి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో తిరుపతికి వెళ్ళాల్సినప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం 4th నుంచి 10th వరకు స్టడీస్ లేదా 1 నుంచి 10 వరకు స్టడీస్ అని తీసుకెళ్ళండి. అదేవిధంగా 10th మార్క్ లిస్టు, 10th టీసీ. సో ఒకవేళ మీరు ఒకవేళ సెలెక్టెడ్ అంటే మీ యొక్క ఫీజు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీ పే చేస్తే. ఓకే, అదేవిధంగా హాస్టల్ అలాట్ అంటే వాళ్ళు హాస్టల్ కూడా మీకు కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఇంకా జాయిన్ అవ్వచ్చు ఇమ్మీడియట్గా 20 నుంచి 22 లోపల మీరు కౌన్సిలింగ్ పెట్టండి. ఓకే, సో అది ఫ్రెండ్స్ మీకు ఏ గ్రూప్ అలాట్ అయింది అని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్ కేటగిరీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా ఎన్సీసీ, బీసీడీ, బీసీఈ. సో మీ క్యాస్ట్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా అప్లై చేసుకున్నారా లేదా అనేది కూడా చూసుకోండి. ఏ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకున్నారు వాళ్ళందరూ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఒకవేళ మీరు పేరు దొరకకపోతే మళ్ళీ కానీ చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. ఎందుకంటే ఇవి చాలా పేజెస్ అనేది ఉండి లిస్ట్ అనేది థర్డ్ లిస్ట్. సో కాబట్టి మీ యొక్క అప్లికేషన్ నెంబరు లేదా మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అనేది 1కి 2 సార్లు చూసి చెక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా దానికి సంబంధించిన సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అప్లై చేసింటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీకు ఫేస్బుక్ కానీ ఇంకా లేకపోతే ఎక్స్ కానీ ఇలా మీకు ఉంటే కూడా గ్రూప్స్, అదేవిధంగా బొంతల రమేష్ అనే బ్లాగ్లో కూడా మీకు దీని యొక్క లింక్ అనేది మీకు దొరుకుతుంది. సో దాంట్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు వీడియో అనేది. ఓకే, సో ఆ వీడియోలో ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్లో కూడా మన ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఏదైనా లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తే, అప్డేట్స్ వస్తే మీకు కంపల్సరీగా అప్లోడ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోలో కంటెంట్ని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.